రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందని ప్రజలు ఒక్క ఛాన్స్ ఇస్తారని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ 8 ఎంపీ సీట్లు ప్రజలు ఇస్తే కేంద్రం బడ్జెట్లో ఇచ్చింది మాత్రం గుండు సున్నా అని అన్నారు. కంచగచ్చిబౌలి భూముల ఇష్యూపై ఆరా తీసిన ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీతో కీలక భేటీ నిర్వహించారు. ఇటు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా ఎన్నికైన 3 కాంగ్రెస్ నేతలు ప్రమాణం చేశారు. బీజేపీ నేతలు తెలంగాణ కోసం ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లు ప్రజలు ఇస్తే బడ్జెట్లో మాత్రం కేంద్రం గుండు సున్నా ఇచ్చిందన్నారు. ఏం ఉద్ధరించారని ఒక్క ఛాన్స్ అడుగుతున్నారన్నారు. మెట్రో 9వ స్థానానికి పడిపోయిందని, నిధులు అడిగితే పైసా ఇవ్వడం లేదన్నారు. బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో ఎందుకు చేర్చడం లేదన్నారు మహేష్ కుమార్. ఏం ఎలగబెట్టారని ఈ హక్కుతో మాకు ఛాన్స్ కావాలని అడుగుతా ఉన్నారు. తెలంగాణలో మోడీ గారికి మతాల చిచ్చు పెట్టడం వలన ఒక్కసారి కాదు 3 సార్లు అవకాశం ఇచ్చారు. 3 సార్లు మోడీ గారికి అవకాశం ఇచ్చి ప్రధానమంత్రిని చేస్తే ఈ దేశానికి ఏం ఎలుగబెట్టారో ఒక్కసారి మీరు బీదవాను వాడుకునే గ్యాసు, కిరోసిన్, డీజిల్ ధరలు పెంచలేదా? ఎవరిని ప్రసన్నం చేసుకున్నారు మీరు 11 సంవత్సరాలుగా? బడా కంపెనీలు, అదానీలు, అంబానీలు పెంచడం తప్ప ఈ దేశం కోసం, దేశ ప్రజల కోసం, సామాన్యుల కోసం మోడీ గారు చేసింది ఏమీ లేదు, శూన్యం. మూడు అవకాశాలు ఇస్తే కూడా 3వ ఎన్నికల్లో కూడా మీరు మతం పేరిటే ఓట్లు అడిగారు. హైదరాబాద్ సెక్రటేరియట్ కు వెళ్లారు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై ఏర్పాటైన మినిస్టర్ కమిటీతో భేటీ అయ్యారు. ఇప్పటికే హెచ్సీయూ విద్యార్థులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఇప్పుడు విద్యార్థులు చెప్పిన అభిప్రాయాలపై మంత్రులతో డిస్కస్ చేశారు. ఆ తర్వాత గుజరాత్ అహ్మదాబాద్ కు వెళ్లిన మీనాక్షి 2 రోజుల పాటు జరిగే ఏఐసీసీ సదస్సుకు అటెండ్ కానున్నారు. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్సీలతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించారు. మండలి కౌన్సిల్ హాల్లో జరిగిన కార్యక్రమానికి మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. గుత్తా సుఖేందర్ సమక్షంలో ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, శంకర్ నాయక్లు, సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం ప్రమాణం చేశారు. ప్రజలకు తానెప్పుడూ సేవకుడిగా ఉంటానని అన్నారు అద్దంకి దయాకర్. ఎమ్మెల్సీగా వచ్చే జీతంలో 25% పార్టీకి ఫండ్ ఇస్తానని చెప్పారు. ఆర్థికంగా కొంత స్థిరపడ్డ తర్వాత ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు మరో 25% ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలపై చట్టసభల్లో కమ్యూనిస్టుగా కొట్లాడతానన్నారు నెల్లికంటి సత్యం. మాకు వచ్చే నగదులో 25% పార్టీ కొరకు, పార్టీ ఫండ్ కొరకు ఇవ్వాలని మేము నిర్ణయించాం. నా జీతంలో ఆర్థికంగా నా చేతికి ఎంత వచ్చినా 25% పార్టీకి ఇవ్వాలనే నిర్ణయం ఒకటైతే, భవిష్యత్తులో కొన్ని ఆర్థిక స్థితిగతులు నాలో మార్పు వచ్చిన తర్వాత ఒక 25% భవిష్యత్తులో ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు, తెలంగాణ సమాజానికి వెచ్చించే ఒక ప్రయత్నం అతి త్వరలో చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను. మరి కార్మిక వర్గం పట్ల కష్టజీవుల పక్షంగా నిలబడి మరి కమ్యూనిస్టు విలువలతోని మరి పార్టీ ఉద్యమం కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరి శాసన మండలిలో మాట్లాడడం జరుగుతుంది. ఎమ్మెల్సీగా విజయశాంతి ప్రమాణం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్, కోమటిరెడ్డి సమక్షంలో విజయశాంతి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్ టీటీడీ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకుల ఆశీర్వచనాలు అందుకున్నారు. మరోసారి హాట్ కామెంట్స్ చేశారు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాలలో 10 ఏళ్లు కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వ్యక్తి అధికారం పోగానే కాంగ్రెస్ లో చేరాడని ఆరోపించారు. కాంగ్రెస్ ముసుగులో పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ కార్యకర్తల కష్టంతో రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిందన్నారు జీవన్ రెడ్డి. సామాన్య ప్రజానికపై, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై రాజకీయానికి పాల్పడ్డారు. మళ్ళీ కేంద్ర పార్టీ నాయకులు ఏదైతుందో, మళ్ళా కాంగ్రెస్ పార్టీ ముసుగులో ఏదైతుందో మన రాజ్యాధికారానికి ఇక ప్రభుత్వం రేషన్ పై ఇస్తున్న సన్నబియ్యం పథకాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు కాంగ్రెస్ నేతలు. లబ్ధిదారుల ఇండ్లలో స్వయంగా సన్నబియ్యంతో భోజనాలు చేస్తూ లబ్ధిదారులకు భరోసానిస్తున్నారు.